ఫస్ట్ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి ఒకసారి చూద్దాం. అసలు ఎస్సీలు ఏం కోరుకున్నారు, ప్రభుత్వాలు ఏమిస్తూ ఉన్నాయి, మరి వాళ్ళు దాంతో సంతృప్తిగా ఉన్నారా లేదా కూడా ఒకసారి వార్త చూద్దాం. దిశలో వచ్చింది ఇది 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, ఏకసభ్య కమిషన్ సిఫారసు, క్రిమిలేయర్ ప్రతిపాదన తిరస్కరించిన కేబినెట్, శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టిన సీఎం, మండలిలో బట్టి, ఉభయ సభల ఆమోదం. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఇచ్చిన మాటకు అనుగుణంగా కార్యాచరణ. ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అంటూ త్వరలోనే వర్గీకరణను చట్ట రూపంలోకి తీసుకొస్తామని చెప్పి సీఎం చెప్పిండు. యాక్చువల్గా ఇక్కడ రిజర్వేషన్ ఇట్లా ఉన్నది, ఎట్లా ఉందంటే 1, 2, 3 గ్రూపుల కింద విభజించి ఇందులో ఉన్నటువంటి ఉపకులాలకి 15 ఒక గ్రూప్ కింద వచ్చేలాగా, రెండో గ్రూప్ కింద 18 ఉపకులాలు వచ్చేలాగా, మూడో గ్రూప్ కింద 26 ఉపకులాలు వచ్చేలాగా రిజర్వేషన్ని ఇక్కడ పెట్టిండ్రు. 1% ఏమో ఈ 1వ గ్రూప్లో ఉన్నటువంటి 15 ఉపకులాలకు ఇస్తే 9% ఏమో 18 ఉపకులాలకి రెండో గ్రూప్లో పెట్టి 5% వచ్చి 26 ఉపకులాలకి మూడో గ్రూప్లో పెట్టిరు. ఇక్కడ వాళ్ళ జనాభా ప్రాతిపదికన పెట్టినామని చెప్పి చూపెట్టడానికి ఇక్కడ 3.29% ఏమో మొదటి గ్రూప్గా తీసుకుంటే, 62.75% ఏమో రెండో గ్రూప్గా తీసుకుంటే, 33.96 మూడో గ్రూప్గా తీసుకున్నారని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ పెట్టిండ్రు. అయితే ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ముందుగా ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టగా మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇరు సభల్లో సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి విద్య, ఆర్థిక రాజకీయ ఉపాధి సర్వే నిర్వహించినట్టు తెలపడానికి గర్వంగా ఉందన్నారు. వివిధ కులాల మధ్య అసమానతలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలో వివిధ కులాల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, అసమానతలను తగ్గించడానికి కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయగా వారు నివేదికను సమర్పించినట్టు సీఎం వివరించారు. అయితే కొన్ని దశాబ్దాల సమస్యకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించినట్టుగా శాశ్వతమైన పరిష్కారం చూపించేందుకు సభలోని సభ్యులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమగ్ర కులగణన సర్వేను సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేగా పేర్కొన్నారు. దీని ద్వారా వివిధ కులాల మధ్య అసమానతలు తగ్గుతాయని, అందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక కులగణన సర్వేను తెలంగాణలో నిర్వహించామని, దీనిని దేశవ్యాప్తంగా చేపట్టాలని సీఎం చెప్పారు అంటూ ఇక కమిషన్ నివేదికపైన చేసిన ప్రకటన, పూర్వపు 10 జిల్లాల ఆధారంగా తీసుకున్నటువంటి ఆ రేషియో, దాంతో ఇక్కడ ఇస్తున్నటువంటి పర్సంటేజ్ పూర్తిగా మొత్తం 15% రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సూచన అని చెప్పి, ఏకసభ్య కమిషన్ ప్రభుత్వ సంస్థల్లో ప్రిపరేషన్ మాడ్యూల్ను తీసుకొచ్చిందని, రిజర్వేషన్ల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేయని పోస్టులను క్వారీ ఫార్వర్డ్ చేయాలని సూచించింది అన్నారు. గ్రూపు 1లోని కులాల్లో రోస్టర్ పాయింట్లు 17, గ్రూప్ 2, గ్రూప్ 3లో 22, 41, 61, 91గా నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూప్ 1 ఉద్యోగులకు ఏకసభ్య కమిషన్ క్రిమిలేయర్ను ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలపలేదని స్పష్టం చేశారంటూ ఇక నా రాజకీయ జీవితంలో మర్చిపోలేని రోజని ఆయన గొప్ప చెప్పుకున్నప్పటికీ ఇక్కడ యాక్చువల్గా మనకు తెలవాల్సింది ఒకసారి ఇలా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ కీలకమైన అప్డేట్ ఒక్కసారి ఇక్కడ చూడండి. కేటగిరీ 1లో సిఫార్సు చేసింది 1% సిఫార్సు చేస్తే అందులో ఏ కులాలు వస్తాయో ఒకసారి చూసుకోండి. చాలామందికి సరే రకరకాల పత్రికల్లో వచ్చినప్పటికీ, చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఒకసారి ఇక్కడ ఏ కులము ఆ 1% సిఫార్సు చేయబడ్డదో ఒకసారి చూడండి. చచాటి, బావురి, బేడ అంటే బుడుగ జంగం, డక్కల్, డొక్కల్వార్, జగ్గలి, కొలుపుల వాన్లు, పంటాడ, పంబడ, పంబాల, మాంగ్ గరోడి, మన్నే, ముష్టి, మాతంగి, మొహతర్, ముండాల, సంబన్, సప్రు అంటూ ఇక్కడ 1%కి సంబంధించినటువంటి కులాల పేర్లు ఇవన్నీ అయితే, ఇక కేటగిరీ 2లో అంటే గ్రూప్ 2లో సిఫార్సు చేసిన ఈ 9%కి ఆ కులాలు చూడుండ్రి. అరుంద దతీయ, బైండ్ల, చమర్, మోచి, ముచి, చమర్, రవిదాస్, చమర్, రోహిదాస్, చంబర్, చండా, దండాసి, డోంబరా, పైడి, పానో, ఎల్లమ్మల వాన్లు, గోడారి, జాంబువులు, మాదిగ దాసు, మఫ్తీన్, పామిడి, పంచమ, పరియ, సమగర, చిందోళ్ళు, యాటల, వల్లువన్ ఇవి రెండో గ్రూప్ కింద కేటాయించబడి వాళ్ళకి సిఫార్సు చేసినటువంటి శాతం 9%. ఇక్కడ కేటగిరీ గ్రూప్ 3 కిందకి వస్తే ఈ కులాలు సిఫార్సు చేసిన శాతం వీళ్ళకు 5. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ,
అనాముక్, ఆరే మాల, బారిగి, బ్యాగర, బ్యాగరి, చలవాడి, డోర్ అంటే ఘాసి, హడ్డి, రెల్లి, చాచండి, గోసంగి, హోలియే, హోలియా దాసరి, మాదాసి కురువ, మదారి కురువ, మహర్, మాల, మాల అయ్యవార్, మాలదాసరి, మాలదాసు, మాల హన్నాయ్, మాల జంగం, మాలమస్సి, మాలసాలే, నేతకాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటి, తోటి, రెల్లి అంటూ ఇక్కడ ఈ కులాలకి 5% సిఫార్సు చేసినట్టుగా ఇక్కడ వచ్చింది. అయితే ఇక దీని నుంచి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్ల శాతంలో కానీ లేదా వర్గీకరణలో పెట్టుకున్నటువంటి ఆ గ్రూపులను కానీ మరి మాదిగ జాతి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, ఎట్లా దాన్ని స్వీకరిస్తూ ఉంది, మరి వాళ్ళు ఇంకా పోరాట ప్రక్రియని కొనసాగిస్తామని చెప్పి మరి ఒక 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అని చెప్పినటువంటి కార్యక్రమము ఈ 2-3 రోజుల్లో ఉండగా మరి దాన్ని ఎట్లా తీసుకోబోతా ఉన్నారు, అది మరి మద్దతుగా ఆ కార్యక్రమాన్ని సంతృప్తిగా నిర్వహించనున్నారా లేదంటే వ్యతిరేకంగా ఇంకా ఏదైనా మేము అడిగింది ABCD 4 వర్గీకరణలు అయితే ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయని చెప్పి అన్న వేరే వ్యతిరేక భావన వస్తుందా మరి ఏందనేది ఇవాళ తను పెట్టే ప్రెస్ మీట్లో తెలుస్తుంది. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి కీలక ప్రెస్ మీట్ ఉంది ఇవాళ. సో దాంతో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల మద్దతును కూడగట్టి దశాబ్దాల కాలం పాటు ప్రయత్నం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఇది కొంత ఉపశమనం అని చెప్పొచ్చు. ఆయన ఉద్యమానికి నిజంగా ఇవాళ ఖచ్చితంగా గుర్తింపే అని అనుకునే అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఇంకా ఏదైనా అసంతృప్తి ఉందా అనేది కొంత చూడాల్సి ఉన్నది. దీని ద్వారా మరి మాల మహానాడు ఎట్లా స్పందిస్తూ ఉంది, ఏం చెప్తా ఉంది అనేది కూడా మనకి ఇవాళ రేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో ఎక్కడికి వెళ్ళి వాళ్లకు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ మాకు రావాలి, మాకు మా బతుకులు మారాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళకి ఇది కొంత ఉపశమనం అనేది చెప్పొచ్చు. ఇంకా వాళ్ళ డిమాండ్లు ఏమన్నా ఉంటే కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ బిల్లుని చట్ట రూపంలోకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారని చెప్పేసి ఇక్కడ మనం కూడా కోరుకుంటా ఉన్నాం. అదే బయట కూడా పట్టుకుంటా ఉన్నారు. అయితే ఇంకొక వార్త ఏముందంటే ఇక నిన్న అసెంబ్లీలో ఎక్కువ మట్టుకు మాట్లాడినటువంటి మాట, బీసీలకు 42% రిజర్వేషన్, నేడు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్ట్ ప్రవేశపెట్టిన సీఎం, సభ్యుల ఆమోదం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లో అమలు అంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అమలు చేస్తాయా అని చెప్పి ప్రశ్నిస్తూ చట్టబద్ధత రాకుండా రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాం, బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేకు చట్టబద్ధత ఉందా, దానిపై బహిరంగ చర్చ పెడదామా, కుటుంబ రాజకీయాల కోసమే ఆ సర్వే అంటూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు బీసీలకు న్యాయం చేస్తుందా, కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదు,